సార్ ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తుంది సార్. క్లియర్ గా వినిపిస్తుంది ఇవాళ. ఆ, ఇదే ఇయర్ ఇది పెట్టుకున్నానండి, హెడ్ ఫోన్. ఎస్. ఎస్. సో మీ అందరికీ ఈ స్వాధ్యాయ గోష్ఠిలో స్వాగతం. మనం బ్రహ్మసూత్రం శాంకర భాష్యానుసారంగా బ్రహ్మతత్వ ప్రకాశిక అనే వ్యాఖ్యాన్ని అనుసరించి తెలుసుకుంటున్నాం. అందులో మొదటి సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని. దీంట్లో అథ, అతః, బ్రహ్మ జిజ్ఞాస అని ఈ శబ్దాలు. వీటికి అథ అనేదానికి సంస్కృతంలో ఇకపై, ఇక ముందు, ఇప్పుడు అని ఒక అర్థం. దీని విషయంలో భాష్యకారులకి కొంచెం మతభేదం ఉంది. ఇప్పుడు అంటే ఎప్పుడు? అంటే శంకరాచార్యుల వారు అంటారు అవసరమైన ఆధ్యాత్మిక యోగ్యత పొందిన తర్వాత అని. అది వీరిది. రామానుజాచార్యుల వారు అంటారు లేదు, ధర్మ జిజ్ఞాస తరువాత. అంటే పూర్వమీమాంసని సరిగ్గా అధ్యయనం చేసిన తరువాత ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస అంటే ఉత్తర మీమాంస అని ఆయన భాష్యం. కొద్ది కొద్ది మతభేదం ఉంటుంది కూడా. రెండవ శబ్దము అతః. అతః అంటే ఈ కారణం చేత. ఏ కారణం చేత అంటే శంకరాచార్యుల వారు అంటారు కర్మ అనేది అనిత్యము, అస్థిరము, అల్పము, ఇలాంటి ఫలితాన్ని ఇవ్వడం వల్ల అని. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆయన అంటారు ధర్మ జిజ్ఞాస చేయకపోయినా, పూర్వమీమాంసా శాస్త్రాన్ని అధ్యయనం చేయకపోయినా కూడా వాళ్ళ వాళ్ళ యోగ్యతను బట్టి వాళ్ళకి జ్ఞానం కలగొచ్చు. అంటే కర్మలు ఇక్కడ ఈ జన్మలో చేస్తున్నవి ఈ జన్మలోనే ఫలితాన్ని ఇస్తాయి, శాశ్వత ఫలితాన్ని ఇవ్వలేవు. కాబట్టి అల్పము, అస్థిరమైన ఫలితాన్ని ఇచ్చే ఈ కర్మల ఆశ్రయించి నేను నిశ్రేయసాన్ని అంటే పరమ ప్రయోజనాన్ని పొందలేను అని గ్రహించవచ్చు అంటాడు. మిగతా వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అనేవి రెండు వేరు వేరు శాస్త్రాలు కావు, రెండు ఒకటే శాస్త్రం. దీనికి చర్చ శంకరాచార్యుల వారు నాలుగో సూత్ర భాష్యంలో చేశారు. రామానుజాచార్యులు లాంటి వాళ్ళు ఆ భాష్యాల్లో మొదటి సూత్రంలోనే చేసుకున్నారు. సో ఇక్కడ అథ, అతః అంటే బ్రహ్మ జిజ్ఞాసను చేసుకోవడానికి అవసరమైన ఆధ్యాత్మికతను పొందిన తరువాత అది ఎలాంటిది అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, వైరాగ్యం, సహించగలిగిన శక్తి, మనస్సుని కుదురుగా పెట్టుకోగలిగి ఒకే విషయం పైన కూర్చగలిగిన శక్తి, ఇదంతా శాంకర భాష్యంలో చెప్పి ఈ ఈ యోగ్యత కలిగిన తరువాతే నిజానికి బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది, జ్ఞానం కూడా కాదు. ఆ మాట చాలా మార్లు చెప్పారు. బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మను తెలుసుకోవాలన్న కోరిక. మరి మీరందరూ కూడా బ్రహ్మను తెలుసుకోవాలన్న కోరికతో కదా కూర్చుంది. అంటే నిజానికి ఇక్కడ బ్రహ్మ సూత్రాలను తెలుసుకోవాలన్న కోరికతో కూర్చోవడం ఉంది. బ్రహ్మ సూత్రాలను తెలుసుకోవడం వేరు, బ్రహ్మను తెలుసుకోవడం వేరు. బ్రహ్మ సూత్రాలని బాగా అర్థం చేసుకున్న తర్వాత కూడా బ్రహ్మ తెలియకపోవచ్చు. బ్రహ్మ తెలియడం అంటే రెండు రకాలు, పరోక్షము, అపరోక్షము. పరోక్షంగా తెలియడం అంటే నాకు ఎవరైనా చెప్పారనుకోండి, ఎక్కడో ఒక చోట ఒక మంచి చెట్టు ఉంది, చాలా మంచి తీయటి కాయలు పళ్ళు వస్తాయి దానికి అని. నాకు ఆ జ్ఞానం కలిగింది. నేను వేరే వాళ్ళకి చెప్పగలను అక్కడెక్కడో ఒక చెట్టు ఉంది, చాలా మంచి తీయటి పళ్ళు కాస్తాయని. కానీ నేను అక్కడికి వెళ్ళలేదు, ఆ చెట్టును చూడలేదు, ఆ చెట్టు ఫలాన్ని తినలేదు. కాబట్టి అది నా అనుభవ విషయం కాదు. కాకపోతే నాకు శబ్ద జ్ఞానం ఉంది. అంటే ఎదుటివాడు మాట్లాడిన దాని ద్వారా
తెలుసుకోగలిగిన యోగ్యత ఉంది, సామర్థ్యం ఉంది. కాబట్టి నేను వాక్యాన్ని తెలుసుకొని ఆ వాక్య జ్ఞానాన్నే యథార్థ జ్ఞానం అనుకొని వేరొక చోట ప్రయోగించగలను. కానీ ఇది పరోక్ష జ్ఞానమే. పర్వతో వహ్నిమాన్ అన్న దగ్గర కూడా ఎక్కడ పొగ ఉందో అక్కడ నిప్పు ఉంటుంది అని తెలుసుకొని, ఇక్కడ కూడా పొగ ఉంది కాబట్టి నిప్పు ఉంది అని తెలుసుకోవడం, ఇది ప్రత్యక్ష జ్ఞానం కాదు. దీన్ని అనుమానం అంటాం. అనుమానం అనేది పరోక్ష జ్ఞాన విషయకం అనే చెప్తాం మనం. కాబట్టి మనకు బ్రహ్మ సూత్రాల ద్వారా తెలిసేది పరోక్షం. దానిని మనం జాగ్రత్తగా ప్రతిరోజు ధ్యానము, స్వాధ్యాయము ఇలాంటి గుణాలను అలవరుచుకొని వాటి ద్వారా అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు అది అపరోక్షం అవుతుంది. అపరోక్షం కావడమే శాస్త్రం ప్రయోజనం. పరోక్షంగా ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఫలితం ఇవ్వదు అని. ఇది అథ అతహ. కాబట్టి యోగ్యత కలిగిన తర్వాత ఆ వ్యక్తికి తనకు తానుగా తెలుస్తుంది, ఈ కర్మలు అంటే ఈ జన్మలో ఈ శరీరంలో నేను చేస్తున్న కర్మలు, ఈ కర్మల ద్వారా నాకు వచ్చే ఫలితం ఇదంతా కూడా అల్పము, అస్థిరము. మిగతా చోట్ల ఏం చెప్పారంటే కర్మచితాని లోకాని క్షీయంతే యథా పుణ్యచితాని తథా కర్మచితాని క్షీయంతే అని. అంటే ఏ విధంగానైతే మనం కర్మలతో పొందిన ఆయా లోకాలన్నీ క్షీణిస్తున్నట్టుగా లేదా నశిస్తున్నట్టుగా లేదా అల్పమైన ఫలితాన్ని ఇస్తున్నట్టుగా తెలుసుకుంటున్నామో అదేవిధంగా మిగతావి కూడా. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది అంటే ఏవం హి విధం నిర్విద్యతే అంటారు. అంటే దీన్ని తెలుసుకొని ఒక నిర్వేదం అంటే ఏం లాభం అన్న ఒక భావన కలుగుతుంది. ఇంత చేసి ఏం లాభం, ఎందుకు చేస్తున్నా ఇదంతా. ఇది కొంత ఆత్మభావ భావన వైపు తీసుకెళ్తుందని యోగశాస్త్రం. అప్పుడు ఆత్మభావ భావన నివృత్తి కోహమాసం కిం స్విదాసం కథమాసం ఇట్లాంటి తనకు తానుగా లోపటగలుగుతున్న భావనలు, ఈ భావనలన్నీ మనల్ని శాంతంగా ఉండనివ్వవు. మనలో ఒక రకమైన ఉద్వేగం కలుగుతుంది. ఈ ప్రపంచంలో ఈ ప్రవాహంలో పడి ఇలా పోవడమేనా, ఇంకా దీనికి నిష్కృతి లేదా, దీనికి పరమ ప్రయోజనం ఏంటి అసలు, ఇలా ఎన్ని మార్లు రావాలి అనే ఒక దృఢమైన భావన కలుగుతుంది. అప్పుడు అసలు ఇదంతా ఏంటి అని తెలుసుకోవాలన్న ఒక కోరిక కలుగుతుంది. ఆ కోరికనే బ్రహ్మ జిజ్ఞాస అంటారు. ఎందుకు ఇదంతా అని అంటే సంస్కృతంలో సర్వం అనే ఒక శబ్దం. సర్వశబ్దస్య కుత్ర శక్తి అన్న దగ్గర శాస్త్రజ్ఞులు ముఖ్యంగా నైయాయికులు అంటారు సర్వశబ్దస్య యావత్వే శక్తి, యావత్ అశేష అని. కాబట్టి ఎంత మీకు తెలుసో తెలీదో అదంతా బ్రహ్మ. అంటే మనకు కొంత తెలుసు, కొంత తెలీదు. తెలియదు, మరి అది ఉందని ఎలా తెలుసుకోవడం అంటే దాన్ని శాస్త్రాలు చెబుతాయి ఉన్నట్టుగా. ఇప్పుడు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, పాజిట్రాన్లు ఇట్లాంటివన్నీ మనమే ప్రతిరోజు చూసి తెలుసుకోవట్లేదు. కానీ అవన్నీ ఉన్నట్టుగా శాస్త్రం అంటే భౌతిక శాస్త్రం చెబుతుంది కాబట్టి మనకు తెలుస్తుంది. అలా యచ్చకించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా. అంటే ఎంత జగత్తు మనకు అనుభవ విషయమో అలాగే మనకు శాస్త్రం ద్వారా తెలుస్తుందో అదంతా కూడా ఏంటి అని ఒక జిజ్ఞాస కలుగుతుంది. సరే, మనం తెలుసుకోవడానికి స్వతంత్రంగా ప్రయత్నిస్తే దేని ద్వారా ప్రయత్నించగలం? ఇంద్రియాల ద్వారా. ఇంద్రియాల సామర్థ్యం ఎంత అంటే మనకున్న ఇంద్రియాల సామర్థ్యం చాలా తక్కువ. మనం
చూపు అంటే మనకున్న ఈ చూపు అనే ఇంద్రియంతో, నేత్రేంద్రియంతో, చక్షురింద్రియంతో ఎంత తెలుసుకోగలం అంటే కళ్ళద్దాలు తీస్తే ఎదురుగ్గా ఉన్నదే తెలుసుకోలేం. ఇది సమస్య. సో మనకు చక్షురింద్రియానికి ఉన్న సామర్థ్యం తెలుసు తక్కువే అని. అలాగే శ్రోత్రేంద్రియం అంటే చెవులు, వినికిడి ఒక వయసు తర్వాత తగ్గుతుంది. అలా ప్రతి ఇంద్రియానికి మొత్తాన్ని తెలుసుకునే శక్తి లేదు, కొంత మాత్రమే తెలుసుకోగలదు. అంత మాత్రంలో దాన్ని మనం తావదంశే ప్రమాత్వం, అంతవరకే నిజము యథార్థము అని గ్రహిస్తూ ముందుకు వెళ్తున్నాం కదా. కాబట్టి మన ఇంద్రియాల ద్వారా అశేషము సమస్తము సర్వము అయిన బ్రహ్మను తెలుసుకోవడం కష్టం. బ్రహ్మ సర్వం అని ఎక్కడ చెప్పారు అంటే విష్ణు సహస్రనామం చదవండి. సర్వ శర్వ శివస్థాణుర్భూతాది ప్రభురవ్యయ సర్వ అని అన్నారు. కాబట్టి అలాంటి సర్వమైన బ్రహ్మను అంటే సర్వము మొత్తము అని అనబడుతున్నది. ఇటు మనం చూస్తున్న వైపు, చూడని వెనక వైపు, ఈ రెండు వైపుల పైన కింద మొత్తం వ్యాపించిన ఇది ఏంటి? వ్యాపించినవే బ్రహ్మస్వరూపం. అంటే బ్రహ్మ వృద్ధౌ అనే ఒక ధాతువు, బృంహతి బృంహయతి అని రెండు అర్థాలు. తాను వ్యాపించినది, అంతా వ్యాపింప చేసేది, అది బ్రహ్మ అని. బ్రహ్మ అనే శబ్దానికి ఏంటి అర్థం అంటే వ్యాప్తి, వ్యాపింప చేసేది. ఎలా అంటే ఇప్పుడు మన ఆధునిక శాస్త్రాల్లో చెప్తారు, ప్రతి సెకండ్కి మొత్తానికి ఒక 7-8 కిలోమీటర్ల వేగంతో విశ్వం విస్తరిస్తుందని. మరి విస్తరించడానికి ఇంకేదో తక్కువ బయట ఉండాలి కదా. విస్తరించేది ఏది అంటే మ్యాటర్, విస్తరించేది పదార్థం. విస్తరించడానికి అవసరమైన శూన్యం ఒకటి ఉండాలి కదా, దాంట్లో కదా విస్తరించాలి. మరి అదేదో తనకు తానుగా ఉంది కదా. అలా ఉన్నదాన్ని పరినిష్ఠితం అంటారు. అంటే ముందు నుంచే ఉన్నది అది, అది బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ అనేది ఏదో కొత్తగా కల్పించింది కాదు. ఈ విషయం మనకు శంకర భాష్యంలో, ఉపనిషత్ భాష్యంలో చెప్తారు. ఏంటంటే బ్రహ్మ అనేది ఏదో గురువులు కల్పించింది కాదు, ఉన్నదాని గురించే చెప్తున్నారు. కాబట్టి అలాంటి బ్రహ్మ, దానిని మనం ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము. మనస్సు ద్వారా తెలుసుకోగలమా అంటే మనస్సుకి కూడా కొంత పరిమిత శక్తులు, అంటే ఇంద్రియాల కంటే ఎక్కువ శక్తే, కానీ పరిమితమైన శక్తే ఉన్నది. మనం ఎంత ఊహించగలం, ఎంత మనం కల్పించగలం, ఇదొక సమస్య. పోనీ బుద్ధి ద్వారా అంటే ఎంత తెలుసుకోగలం. ఊహించడం మనస్సు, సంకల్ప వికల్పాత్మకం అంతరింద్రియం మనహ అని. మరి బుద్ధి అంటే నిశ్చయాత్మిక అంతఃకరణ వృత్తి అని. ఒక విషయం మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అంతఃకరణం, బహిష్కరణం రెండు శబ్దాలు. అంటే బయట నుంచి మనకు జ్ఞానాన్ని కలిగించేవి, లోపటి నుంచి జ్ఞానాన్ని కలిగించేవి. అలా మనకు బయట నుంచి జ్ఞానాన్ని కలిగించేవి బహిరింద్రియాలు, బాహ్యేంద్రియాలు. లోపటి నుంచి జ్ఞానాన్ని కలిగించేది అంతరింద్రియం, అంతఃకరణం. ఆ అంతఃకరణం ఒకటి, దాని వృత్తి అంటే వ్యాపారం, యాక్టివిటీ, క్రియ. సంస్కృతంలో వ్యాపారం అంటే క్రియ. వ్యాపారో భావన శైవ ఉత్పాదన శైవ చక్రియ అని వ్యాకరణ శాస్త్రంలో భూషణ సారంలో చెప్తారు. అలా వ్యాపారం అంటే తజ్జన్యత్వే సతి తజ్జన్య జనకత్వం అని కూడా. అలాంటి వృత్తి, ఆపరేషన్, యాక్టివిటీ, ఫంక్షన్, అంతఃకరణానికి ఉన్న ఆ క్రియ 4 రకాలు: మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. అలా 4. సో వాటిల్లో బుద్ధి అంతఃకరణ వృత్తి, మనస్సు అంతఃకరణ వృత్తి. కొందరేమంటారు ఇదే అంతఃకరణ, అంతఃకరణ చతుష్టయం అని కూడా చెప్తారు. సో ఈ రకమైన బుద్ధి ద్వారా మనం బ్రహ్మను తెలుసుకోగలమా అంటే సమస్య. మన బుద్ధి కూడా కొన్ని
లిమిటేషన్స్ ఉన్నాయి, మర్యాద అంటాం, అది ఉంది. ఏంటది అంటే బుద్ధి తనకు తానుగా ఎంత తెలుసుకోగలదు, దానికి ఇచ్చిన దాన్ని ఎంత తెలుసుకోగలదు. అంటే ఎన్నో విషయాలు మనకు చెప్పబడుతున్నా అన్ని విషయాల్ని మనం గ్రహించలేకపోతున్నాం కదా. ఇప్పుడు అడ్వాన్స్ ఫిజిక్స్ కానీ అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ లో కానీ ఎదుటివాడు కూర్చొని ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టుగా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ మాట్లాడితే వెంటనే గ్రహించే సామర్థ్యం బుద్ధికి లేదు కదా. మరి బ్రహ్మను మాత్రం ఎలా తెలుసుకోగలదు? బ్రహ్మ అనేది తానుగా ఎలా ఉంది? భగవద్గీతలో 13వ అధ్యాయంలో అంటారు, ఇదం జ్ఞేయం యచ్చ యాదృచ్చ యద్వికారి యతశ్చ యత్ సచ యత్ ప్రభావశ్చ యో తత్ సమాసేన వేశ్రుడు అని. కాబట్టి అలాంటి ఆ బ్రహ్మను, దాని స్వరూపం ఏంటి, దాని స్వభావం ఏంటి, దాని క్రియ ఏంటి, ఉందా లేదా, ఇదంతా నిజానికి గంభీరమైన విషయం. ఆ గంభీరమైన విషయాన్ని ఆధ్యాత్మిక మార్గంలో తెలుసుకోవడానికి అవసరమైన పద్ధతిని, నియమాన్ని చూపించడం శాస్త్రం యొక్క ఉద్దేశం. మరి మిగతా శాస్త్రజ్ఞులు ఉన్నారు కదా మిగతా దేశాల్లో, అంటే వాళ్ళు ఏదో ఒక పరిమితమైన మార్గాన్ని అనుసరించి, అది మ్యాథమెటిక్స్ లాంటిది ఏదో కావచ్చు, దాని ద్వారా అంతిమ తత్వాన్ని నిర్ధారించే ప్రయత్నం చేశారు. కానీ వారిది ఆధ్యాత్మిక మార్గం కాదు. అందుకే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటన్నిటి ద్వారా తెలియదగిన తత్వం కాదు. కాబట్టి నా తత్ర చక్షురు గచ్చతి న వాగ్ గచ్చతి నో మనః న విద్మో న విజానీమో యథైతద్ అనుశిష్యాత్ అని కేనోపనిషత్తులో చెప్పినట్టుగా ఆ పరమతత్వాన్ని మనం ఈ ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా తెలుసుకోలేం. కాబట్టి దాన్ని వాక్కు ద్వారా తెలియజేయలేము. కాబట్టి దాన్ని మనం ధ్యానంలోనే అనుభవించాలి అని ఒకటి చెప్పారు. కానీ దాన్ని అసలు మొత్తంగానే తెలుసుకోవడానికి వీలు లేనిది పదార్థం అని మనం అనుకుంటే, అంటే బ్రహ్మ అనేది అసలు తెలుసుకోవడానికే వీలు లేదు అని అనుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? బ్రహ్మ అజ్ఞేయం అవుతుంది. ఇది అగ్నాస్టిసిజం అని పాశ్చాత్యులు ఒక వాదాన్ని లేవనెత్తారు. అంటే అసలు మనకు ఈ ప్రపంచంలోని అంతా తెలిసిపోతుంది అనేది కాదు, ఎప్పటికీ కొంత తత్వం తెలియకుండా ఉండిపోతుంది అనేది అగ్నాస్టిసిజం. మరి అజ్ఞేయవాదం కూడా ఒప్పుకోవచ్చా అంటే బ్రహ్మ అసలు నిజానికి తెలుసుకోవడానికి వీలు లేనిదే అయితే ఉపనిషత్తులు తదేవ బ్రహ్మత్వం విద్ధి, దాన్ని బ్రహ్మగా నీవు తెలుసుకో, తద్బ్రహ్మ విజిజ్ఞాసితవ్యం, ఆత్మావే ఆత్మావా అరే ద్రష్టవ్య అని ఈ రకంగా నిర్దేశించదు, ఉపనిషత్తులు నిర్దేశించవు. కానీ ఉపనిషత్తులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఏంటంటే ఒక బ్రహ్మ అనే తత్వం ఉంది, ఆ బ్రహ్మ అనే తత్వాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి అని నిర్దేశిస్తున్నాయి, విధిస్తున్నాయి. కాబట్టి అంటే ఇది పూర్తిగా విధిరూపం కాదని శంకర భగవత్పాదులు, విధియ అని ఆయన సిద్ధాంతం, అది మనకు 4వ సూత్రం భాష్యంలో వస్తుంది. కాబట్టి అలాంటి ఈ బ్రహ్మ జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. బ్రహ్మను తెలుసుకుంటే బ్రహ్మ బ్రహ్మ కారణమా కాదా, బ్రహ్మ కారణమైతే దాని కార్యం ఏంటి, బ్రహ్మ దేన్ని సృష్టిస్తుంది, సృష్టి స్వభావం ఏంటి, సృష్టించడానికి అవసరమైన సామగ్రి ఏంటి, ఇలాంటివన్నీ తెలిసిపోతాయి. అంటే సపరికరం బ్రహ్మ తెలిసిపోతుంది అనమాట. కాబట్టి వనం అనేది ఏంటో తెలిస్తే దాంట్లో చెట్లు, ఆ చెట్ల స్వభావం అంతా కూడా తెలుసుకోవచ్చు. అలా సమగ్రంగా తెలుసుకోవడానికి అవసరమైన బ్రహ్మ జిజ్ఞాస అనేది ఇక్కడ మొదలు చూపించి ఇక 2వ సూత్రానికి వెళ్తున్నారు. దానికి ముందు మన బ్రహ్మతత్వ ప్రకాశిక గ్రంథంలో ఆయన ఒక ఈ రెండవది ఏంటి అంటే జన్మాది అధికరణం అని అంటారు దీన్ని. ఇంతకు ముందుది జిజ్ఞాస అధికరణం. సో ఇప్పుడు వచ్చేది ఏంటి అంటే
జన్మాది అధికరణం. ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే జన్మాద్యస్య యతః అని సూత్రం కాబట్టి సూత్రంలోని మొదటి పదాన్ని తీసుకొని వీళ్ళు జన్మాది కాబట్టి జన్మాది అధికరణం అని పేరు పెట్టారు మనం గుర్తుండడానికి. ఈ అధికరణం ఒకే సూత్రం కలిగింది. ఏక సూత్రమిదం అధికరణం. ఒక సూత్రం, ఒక సూత్రం, ఒక అధికరణం. అంటే ఏంటి అంటే ఒక టాపిక్, ఒక చర్చ. దాంట్లో ఏముంటుంది అంటే ఏదో ఒక విషయం ఉండాలి, ఆ విషయానికి చెందిన సంశయం ఉండాలి, ఎదుటి వాళ్ళు ఏదైనా వేరే పక్షాన్ని చూపిస్తే అది ఏంటి, పూర్వపక్షం ఏంటి సిద్ధాంతం ఏంటి తెలియాలి, దీనికి తగిన ఉపపత్తి యుక్తి తెలియాలి. సో ఇలా విషయము, సంశయము, పూర్వపక్షము, సిద్ధాంతపక్షము, యుక్తి లేదా సంగతి, ఈ 5 ఉంటే అది ఒక అధికరణం. ఒక విషయాన్ని అధికరణంలో చర్చిస్తారు. ఎన్ని సూత్రాల్లో? ఒక్కోసారి ఒకే సూత్రంలో చర్చించవచ్చు, ఒక్కొక్కసారి 2, 3, 4, 10 అలా సూత్రాల్లో చర్చించుకోవచ్చు. అధికరణం జన్మాది అధికరణం అంటే జన్మాదికి సంబంధించిన చర్చ. దీని మొదట సదాశివేంద్ర సరస్వతుల వారు ఒక అవతరణిక అంటాం ఆ వాక్యాన్ని చూపిస్తున్నారు. ఏంటంటే నను ఇత్థం బ్రహ్మణ త్రయంత విచారముఖేన విచార్యత్వం అవాది. చూడండి, నను అని మొదటి అంటే ఎదుటివారి మాటను చెప్తున్నారు. ఏంటంటే చూడండి, మీరు అన్నారు ఇలా ఏంటి ఇత్థం, ఇత్థం అంటే ఈ విధంగా, బ్రహ్మణ బ్రహ్మ యొక్క త్రయంత విచారముఖేన విచార్యత్వం. ఈ బ్రహ్మణ అనే షష్ఠి విచార్యత్వం అనే దాంతో అన్వయించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? త్రయంత అంటే వేదం, 3 వేదాలు. 4వది ప్రాచీన కాలంలో వాళ్ళు గ్రహించలేదు. మూడు మూడు వేదాలని కలిపి త్రయీ త్రయి అనేవాళ్ళు. త్రయీ అంతం అంటే వేదాంతం. త్రయి అంటే వేదం, అంతం అంటే అంతం, వేద అంతం రెండు కలిపితే త్రయంతం అంటే వేదాంతం. ముఖేన అంటే వేదాంత విచారం ద్వారా, ముఖం అంటే ఇక్కడ ద్వారం. సో వేదాంత విచారం ద్వారా ఏం చెప్పారు? బ్రహ్మణ, బ్రహ్మ అనేది విచార్యత్వం చర్చించదగింది. విచారం అంటే సంస్కృతంలో మీమాంస అంటే చర్చ. విచార్యం అంటే తెలుసుకోదగింది. ఏది అంటే బ్రహ్మ. బ్రహ్మ తెలుసుకోదగినది అని ఎలా చెప్పారు అంటే ఉపనిషత్ వాక్యాల చర్చ ద్వారా, తరచి తరచి చూడడం ద్వారా బ్రహ్మని మనం తెలుసుకోగలం అని అవాది చెప్పబడింది. ఇంతవరకు మీరేం చెప్పారు అంటే పూర్వపక్షం వాడు సిద్ధాంత పక్షం వాళ్ళతో అంటున్నాడు, అయ్యా మీరు చెప్పారు కదా ఉపనిషత్తు వాక్యాల విచారణ చేస్తే బ్రహ్మ విచారం అవుతుంది అని చెప్పారు కదా, తత్ అసారం, అది సారం లేనిది. అంటే అదేం పెద్ద గొప్ప మాట కాదు, పేలవం అని. ఎందుకు? ఎందుకని చెప్పకపోతే కేవలం ఖండిస్తే అది వితండ. ఎందుకు ఖండిస్తున్నారో చెప్పగలగాలి. అది చెప్పడమే యుక్తి. శాస్త్రాల్లో ఎదుటివారి మాటని గాని మతాన్ని గాని ఖండించినప్పుడు ఎందుకు ఖండిస్తున్నారో ఆ యుక్తిని, ఉపపత్తిని, హేతువుని చూపిస్తారు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు అంటే ఉపనిషత్ వాక్యాలను చర్చించడం ద్వారా బ్రహ్మను చర్చించడం జరుగుతుంది అన్నది తప్పు. ఎందుకంటే లక్షణాభావేన స్వరూపస్యైవ అసిద్ధే.
ఇది హేతువు. ఏంటి అంటే మెయిన్ యుక్తి ఏం చెప్తున్నారంటే స్వరూపస్య ఏవ అసిద్ధే, బ్రహ్మ యొక్క స్వరూపమే సిద్ధించడం లేదు. స్వరూపమే సిద్ధించడం లేదు. అసలు బ్రహ్మ స్వరూపం ఏంటి? అది కదా, అది తెలిస్తే కదా మనం చర్చించేది. అదే తెలియడం లేదు. అది ఎందుకు తెలియడం లేదు, సిద్ధించడం లేదు అంటే లక్షణ అభావేన. బ్రహ్మ యొక్క లక్షణమే ఇంతవరకు మాకు తెలియదు కదా. బ్రహ్మ లక్షణం తెలియనప్పుడు, దాని స్వరూపం తెలియనప్పుడు మీరు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని బ్రహ్మను తెలుసుకోండి అని ఎంత చెప్పినా మనం ఎలా తెలుసుకోగలం అని ఇది ఈ రకంగా ఆక్షిప్య. ఇది ఆక్షేప సంగతి. ఆక్షేపం చేసి, ఆక్షేపించడం అంటే ఏంటి అంటే ఎదుటివాడి మాటలో ఏదో దోషాన్ని ఎత్తి చూపి చర్చని కొనసాగించడం. ఆక్షేపం అనేది శాస్త్రంలో చాలా ప్రధానం. ఈ రకంగా ఎదుటివాడు బ్రహ్మ స్వరూపము లక్షణం ఇవేవి లేకుండా బ్రహ్మ చర్చను ఎలా చేస్తాం అని అన్నప్పుడు దానికి సమాధానంగా జన్మాద్యస్య యతః అని సూత్రం. ఇది రెండవ సూత్రం. జన్మాద్యస్య యతః. దీన్ని ఎలా విడదీసుకోవాలంటే జన్మ ఆది అస్య యతః. కొందరు భాష్యకారులు జన్మ ఆద్యస్య యతః అని కూడా చేశారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఆద్యస్య మొదటివాడైన హిరణ్యగర్భ అనే దాని జన్మ, అంటే దాని జన్మ యతః దేని నుంచి అయ్యిందో అది బ్రహ్మ అని అవుతుంది. కానీ శంకరాచార్యుల వారి తర్వాత రామానుజ ఇతర భాష్యకారుల ప్రకారం జన్మ ఆది అని ఒకటి విడదీసుకోవాలి, అస్య అనేది విడదీసుకోవాలి. ఈ తేడాలు ఆ, ఉంటే దానివల్ల భాష్యంలో కూడా తేడా వస్తుంది, సిద్ధాంతంలో కూడా తేడా వస్తుంది. కాబట్టి ఇక్కడ జన్మాది అస్య యతః అని మూడు పదాలుగా విడదీసుకుంటే అర్థం చేసుకోవచ్చు. జన్మ ఆది అంటే జన్మ మొదలైన ఇత్యాది. జన్మ మొదలైనవి దేని జన్మ? అస్య. అస్య అంటే సంస్కృతంలో దీని యొక్క, దీని యొక్క జన్మ మొదలైనవి యతః దేని నుంచైతే కలుగుతుందాయో అవి, అంటే ఈ ఈ దీని యొక్క జన్మ మొదలైనవి దేని ద్వారా కలుగుతున్నాయో అది బ్రహ్మ అని మొత్తం వాక్యం అవుతుంది. వాక్యం మొత్తం కావడానికి ఒక్కొక్కసారి మనకు వేరే పదాలు అధ్యాహారం చేసుకొని సూత్రాన్ని పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. సూత్రం తానుగా పూర్తిగా ఉండకపోవచ్చు, అల్పాక్షరం ఉండొచ్చు. కాబట్టి అవసరమైన పదాలను మనం వేరే పదాలను తెచ్చుకోవడాలి. అలా అవసరమైన పదాలను తెచ్చుకోవడాన్ని సంస్కృతంలో అధ్యాహారం అంటాం. ఇక్కడ అధ్యాహారం చేసుకుంటే జన్మాద్యస్య యతః తద్ బ్రహ్మ అని మొత్తం వాక్యం. అస్య, అస్య అంటే అస్య సూత్రస్య, ఈ సూత్రానికి పూర్వ అధికరణేన అంటే మొదటి సూత్రంతో లేదా మొదటి అధికరణంతో ఏ సంగతి? ఆక్షేపికి సంగతి, ఆక్షేప రూపంలోని సంబంధం. ఇది సంబంధాన్ని చెప్పారు. అత్ర అంటే ఈ ప్రస్తుత సందర్భంలో పూర్వపక్షే బ్రహ్మస్వరూప అసిద్ధ్యా ముక్తి అసిద్ధి, సిద్ధాంతేతు తత్ సిద్ధిరితి ఫలభేద. ఇది చాలా సూక్ష్మంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. సదాశివేంద్ర సరస్వతి వారు ఏమంటున్నారంటే పూర్వపక్షం ఏముంటుంది అంటే బ్రహ్మ స్వరూపము లక్షణము ఇవేవి లేవు కాబట్టి బ్రహ్మ అనేది సిద్ధించకపోతే బ్రహ్మ తెలియదు, బ్రహ్మ తెలియకపోతే ముక్తి అసిద్ధం అవుతుంది, అంటే లభించదు, ముక్తి అనేదే సిద్ధించదు అని పూర్వపక్షం. లేదు, ముక్తి సిద్ధిస్తుంది అని సిద్ధాంత పక్షం. ఈ రకంగా ముక్తి అనే ఫలం సిద్ధించదు అని పూర్వపక్షం, సిద్ధిస్తుంది అని సిద్ధాంత పక్షం. ఈ రకంగా రెండిట్లో భేదం ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం అధికరణానికి వచ్చి
అధికరణంలోని 5 విషయాలను గ్రహిద్దాం. మొదటిదేంటి? విషయం. ఈ జన్మాద్యస్య యతః అనే సూత్రం ద్వారా ఏ విషయాన్ని చర్చిస్తున్నారు అంటే, తైత్రీయ ఉపనిషత్తులో యతో వా ఇమాని భూతాని జాయంతే జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ అని ఒక పరిచ్ఛేదం, అంటే వాక్యాలు ఏం చెబుతున్నాయి అంటే, ఈ బ్రహ్మ అనే దాన్ని తెలుసుకోవడానికి మనకు ఒక ఆధారం ఈ సృష్టి. ఈ సృష్టి అనేది దేని నుండి కలుగుతుందో, దేని ద్వారా నిలిచి ఉంటుందో, దేని యందు లయాన్ని పొందుతుందో అది బ్రహ్మ అని ఉపనిషత్తు, తైత్తిరీయ ఉపనిషత్తు మనకు తెలియజేస్తుంది. ఈ వాక్యం ఇక్కడ విషయం. తత్ర అంటే ఆ వాక్యంలో, శ్రూయమాణం జన్మాదికం, ఆ వాక్యంలో ఏం కనబడుతుంది అంటే, ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి సంహారం అనే 3, సృష్టి స్థితి లయలు, ఈ 3 బ్రహ్మలక్షణం నవా, ఇది బ్రహ్మలక్షణమేనా కాదా, ఇది సందేహే. ఈ రకంగా సందేహం కలిగినప్పుడు, అంటే మొదట విషయాన్ని చూపించారు, ఆ తర్వాత సందేహాన్ని చూపించారు. అప్పుడు అంటే ఇలాంటి సందేహం కలిగితేనే చర్చ కలుగుతుంది. సంశయస్య విచారాంగత్వం అస్తి నవా అని మనకు శాస్త్రంలో చర్చ. సంశయం ఉండాలా వద్దా అంటే, అసలు సంశయమే లేకపోతే చర్చ ఎలా కలుగుతుంది? అసలు చర్చించడానికి అవసరం ఏంటి? ఇద్దరు చర్చించడానికి అవసరం ఏంటి? భగవద్గీతలో అర్జునుడు తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహం ఆప్నుయాం అని తన సంశయాన్ని చెప్పాడేంటంటే, నీవు శ్రీకృష్ణ ఒకసారి కర్మ అసలు గొప్పది కాదు, జ్ఞానం గొప్పది అని చెప్పి, కర్మ తప్పదు, కర్మను ఆచరించాల్సిందే అని నన్ను యుద్ధానికి ప్రేరేపిస్తున్నావు కదా, ఏదో ఒకటే చెప్పు నాకు, నాకు మేలు కలిగే ఒక తత్వాన్ని చెప్పు, ఈ రకంగా నన్ను భ్రమింప చేయకు అని అంటాడు. సో సంశయం అనేది లేకపోతే అసలు తర్కం ఉండదు, చర్చ ఉండదు, సిద్ధాంతం ఉండదు. ఒకవేళ ఎవరైనా తాముగా సిద్ధాంతాన్ని చేసినా, ఆ సిద్ధాంతాన్ని గ్రహించేప్పుడు మనకు తప్పనిసరిగా సందేహం ఏర్పడుతుంది. అసలు ఇది నిజమేనా? వేరొకరు చెప్పినంత మాత్రాన అది సిద్ధాంతం అవుతుందా? ఇది చాలా సూక్ష్మంగా తెలుసుకోవాల్సిన విషయం. ఆలోచన వేరు, సిద్ధాంతం వేరు. ఆలోచన మనకు కలిగినంత మాత్రాన సిద్ధాంతం కాదు. ఆలోచనను మనం ఆయా యుక్తులు, ఉపపత్తులు, ప్రమాణాలు జోడించి బాగా చర్చించి, లేకపోతే అది కేవలం ఒక ఆలోచన, అది వాదంలో నిలవదు. ఉదాహరణకి ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో చెప్పారు, చాలా విషయాలను మనం గ్రహించాం, కానీ కొన్నిటిని మనం అంతగా గంభీరంగా తీసుకోలేదు. దానికి కారణం అవి ఆలోచనలు. సిద్ధాంతాలు వాస్తవం అనే దాన్ని మనకు తెలియజేసే అంతిమ మార్గాలు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అనేది ఏంటి అనే సందేహం, దానికి సమాధానంగా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయలు దేని ద్వారా కలుగుతున్నాయో అది బ్రహ్మ అని సమాధానం. మళ్ళీ సందేహం, నిజానికి అలా బ్రహ్మ ద్వారా కలుగుతున్నాయా? వీటన్నిటి కారణంగా తెలుసుకోవడం అవసరమా? అసలు అలాంటి కారణం ఉందా? ఆ కారణం వేరొకటి ఏదైనా అవ్వచ్చు కదా? ఇదంతా సందేహం. ఒక చిన్న
సూక్ష్మ విషయాన్ని మీరు పట్టుకోగలిగితే మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం, కొంత నాలుగో అధ్యాయం, ఇవన్నీ కూడా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ నిజానికి బ్రహ్మసూత్రాల్లో బ్రహ్మ చర్చ అనేది బ్రహ్మ జగత్తుకి కారణం అవునా కాదా అనే రూపంలోనే. జగత్ అంటే పృథివీ, ఆపః, తేజః, వాయుః, ఆకాశః, ప్రాణః, బుద్ధిః, అహంకారः, చిత్తం, ఇవన్నీ కలిపి దీన్ని భిన్నా ప్రకృతిరష్టధా అని భగవద్గీతలో చూపించారు. ఇతీయం భిన్నా ప్రకృతిరష్టధా, ఈ 8 రకాల ప్రకృతి నా నా స్వభావం, నా ప్రకృతి ఇయం. కానీ ఇది అపరా ప్రకృతి. ఇతస్త్వన్యాం మే విద్ధి ప్రకృతిం పరాం అని భగవద్గీతలో నా పరా ప్రకృతి కూడా ఒకటి ఉంది. అది జీవభూతం, జీవ రూపంలో ఉంటుంది. ఇలా జీవుడు, ప్రకృతి, ఇదంతా కలిపి విశ్వం. దీనంతటి సృష్టి స్థితి సంహారాలు బ్రహ్మ ద్వారా అని ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. ఉపనిషత్తుల ద్వారానే మనం బ్రహ్మని తెలుసుకోగలం అనేది వేదాంత సంప్రదాయం. తంతు ఔపనిషదం పురుషం పృచ్ఛామి అని చాందోగ్య ఉపనిషత్తులో ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలియదగిన బ్రహ్మ అని వాళ్ళు తెలియజేస్తున్నారు. అలాంటి వాక్యం ఉండగా సందేహం ఏంటి అంటే ఇది బ్రహ్మ లక్షణమా కాదా అని. అప్పుడు మరి విషయం అయిపోయింది, సందేహం అయిపోయింది. ఇప్పుడు ముందు చెప్తున్నారు, జన్మాదేహ జగన్నిష్ఠత్వేన బ్రహ్మనిష్ఠత్వ అసంభవాత్ న తద్ బ్రహ్మ లక్షణం. ఇది పూర్వపక్షం. పూర్వపక్షం ఏముంటుందంటే, చూడండి, మీరు దేనిని బ్రహ్మ లక్షణం అని అనుకుంటున్నారో ఏవవి బ్రహ్మ లక్షణం అని మీరు చూపించేవి అంటే జగత్తు యొక్క సృష్టి, స్థితి, సంహారం. అప్పుడు వీళ్ళు అంటున్నారు ఏంటంటే, వేరొక చోట ఉన్న ధర్మము వేరొక దాని లక్షణం అవుతుందా అంటే, ప్రతియోగి అవృత్తిర్యో ధర్మ సహ న ప్రతియోగిత. అదే విధంగా ఒక పదార్థంలో ఉండని ధర్మం దాని లక్షణం ఎలా అవుతుంది? అసలు లక్షణం అంటే ఏంటి? లక్షణం అంటే అసాధారణ ధర్మం. అది ఎక్కడుండాలి అంటే, దేనికి లక్షణం చెబుతున్నామో దాంట్లోనే ఉండాలి. ఇప్పుడు మనం పృథివీ లక్షణం ఏంటి అంటే గంధవతి, గంధం కలిగినది, వాసన కలిగినది అని చెప్పాలి. అగ్ని లక్షణం ఏంటి అంటే వేడి అగ్ని అని చెప్పాలి. అగ్నికి లక్షణం చెప్పేప్పుడు అగ్నిలో ఉన్న ధర్మాన్నే గ్రహించాలి, అసాధారణ ధర్మాన్ని. అంటే ఇతర పదార్థాల్లో లేనిది తన యందు మాత్రమే ఉన్నది, అదే లక్షణం. ఇది న్యాయశాస్త్రం మనకు తెలియజేస్తుంది. అసాధారణ ధర్మ అంటే లక్ష్యమాత్ర వృత్తి అసాధారణో ధర్మ, అది కదా చెప్పాలి. లక్షణం అని ఏం చెప్పారు అంటే జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారాలు దేని ద్వారా కలుగుతున్నాయో అది బ్రహ్మ అని చెప్పారు. నిజానికి సృష్టి, స్థితి, లయ ఇవన్నీ జగత్తులో ఉన్నవి ధర్మాలు, జగత్తు ధర్మాలు. అంటే సృష్టి కలగడం జగత్తు ధర్మం, స్థితిలో ఉండడం జగత్తు ధర్మం, లయ పొందడం జగత్తు ధర్మం. ఇవి బ్రహ్మలో కదా లేవు. మరి బ్రహ్మయందు లేని ధర్మాలు బ్రహ్మ లక్షణం ఎలా అవుతాయి? కాబట్టి జగన్నిష్ఠత్వేన, జగత్తులో ఉండడం వల్ల బ్రహ్మనిష్ఠత్వ అసంభవ, బ్రహ్మయందు ఇవి లేనందువల్ల నతద్ బ్రహ్మ లక్షణం, జన్మాద్యస్య అనేది బ్రహ్మ లక్షణం కాదు. విషయము, సందేహము, పూర్వపక్షం. ఇదే క్రమంలో
ఆచార్యుల వారు చూపిస్తున్నారు. అంటే వీరు అనొచ్చు, నచ నచ అని మొదలైందంటే ఇలా మీరు అనుకుంటే అది తగదు అని చెప్పడం. ముందే ఖండిస్తారు. ఏంటి? మీరు అలా అనొచ్చు. సత్యం జ్ఞానం అనంతం ఇత్యాది వాక్యస్థ సత్యాధికం లక్షణం స్యాత్. ఇది ఆ ముందున్న నా దీంతో జోడిస్తే నసాంప్రతం, అలా అనడం తగదు అని. ఏంటి అంటే తైత్తిరీయ ఉపనిషత్తులోనే సత్యం, జ్ఞానం, అనంతం అని బ్రహ్మను నిర్దేశించారు. సత్యమైనది బ్రహ్మ, జ్ఞానమైనది బ్రహ్మ, అనంతమైనది బ్రహ్మ అని. అయితే శంకరాచార్యుల వారి కేవలాద్వైతంలో సత్యం అంటే ఏంటి అంటే, శంకరులు వారు స్వయంగా భగవద్గీత భాష్యంలో యత్ స్వసత్తాం నవ్యభిచరతి తత్ సత్ అని ఒక లక్షణం చెప్పారు. అంటే ఎప్పటికీ బాధింపబడని ఉనికి కలగడమే సత్వమని. కానీ తర్వాతి వాళ్ళు ఏమన్నారంటే అసత్వ అభావ, అసత్వ వ్యతిరేకి. ఇది తర్వాతి వాద గ్రంథాల్లో, అద్వైత సిద్ధి లాంటి గ్రంథాల్లో వస్తుంది. అసలు వాళ్ళు చెప్పడం ఏంటంటే బ్రహ్మలో మీరు ఇది అనే ఒక పాజిటివ్ క్యారెక్టరిస్టిక్ చెప్పలేరు, మీరు లేనిదేదో చెప్పగలరు. ఏంటి అంటే అసత్తు అని లేకపోవడం బ్రహ్మ సత్వం. ఎందుకు ఇలా చెప్పడం అంటే బ్రహ్మలో ఈ ధర్మం ఉంది అని చెప్తే బ్రహ్మ సధర్మకం అవుతుంది. శంకర సంప్రదాయంలో బ్రహ్మ నిర్ధర్మకం. అంటే ఏ ధర్మాలు లేని కేవల బ్రహ్మ. ధర్మాలన్నీ తర్వాత వచ్చేవి. తర్వాత అంటే ఏంటి అంటే సృష్టితో కలిగేవి. సృష్టితో వచ్చే ధర్మాలు ఏవి కూడా బ్రహ్మకి చెందవు. బ్రహ్మ సృష్టి కంటే ముందున్నది. ఈ విషయం ఎలా తెలుస్తుంది మనకు అంటే ఛాందోగ్య ఉపనిషత్తులో 6వ అధ్యాయంలో మొదటి మంత్రంలో స్పష్టంగా సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం బ్రహ్మ తదైక్షత బహుశ్యాం ప్రజా ఏయ తత్తేజో అసృజత. ఈ మంత్రంలో అగ్రే అంటే ఇంతకు ముందు, సదేవ ఆసీత్ నాయన ఇంతకు ముందు సన్ మాత్రమే ఉండేది అని చెప్పారు. ఇంతకు ముందంటే ఎప్పుడు? సృష్టికి ముందు. అసలు సృష్టి అనేది విత్ రిఫరెన్స్ టు టైం అంటారు మన వాళ్ళు. అది సహజంగా ఆధునిక భాషలో అయితే 10⁻⁻24 లేదా కొందరు 43 అంటారు. అప్పుడు సృష్టి అనే ఒక వైబ్రేషన్ ఏర్పడింది అని. మరి అంతకు ముందు? ఇది ఒక పెద్ద ప్రశ్న. అటు భౌతిక శాస్త్రంలో, ఇటు ఆధ్యాత్మిక శాస్త్రంలో ఇద్దరూ చర్చించారు. తమ తమ పద్ధతిలో సిద్ధాంతాలు చేసుకున్నారు. మరి సృష్టి ఇప్పుడు ఆత్మనః ఆకాశ సంజాత అని తైత్తిరీయ ఉపనిషత్తులో చెబితే అక్కడి నుంచి కదా మీకు ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి ఇలా క్రమంగా పంచభూతాలు, పంచభూతాల తన్మాత్ర స్వరూపం ముందు, తర్వాత పంచీకరణం, తర్వాత సృష్టి అని. ఇదంతా భూత భౌతిక సృష్టి. సృష్టి ఆత్మ ద్వారా కలిగింది అంటే ఆత్మతత్వం ఒకటి ఉంది అని కదా. మరి ఆ ఆత్మతత్వం ఏంటి? ఆత్మతత్వం ఈ సృష్టి అనేది లేనప్పుడు ఏ స్వరూపంలో ఉంది? ఇది శాంకర సంప్రదాయంలో చాలా విశిష్టంగా చర్చిస్తారు. చర్చించి ఈ ధర్మాలు అనేవన్నీ కూడా సృష్టితో మొదలయ్యేవి, కానీ బ్రహ్మ అనేది ఆత్మరూపంలో తాను ముందుగానే ఉంది కాబట్టి ధర్మాలు తర్వాత వచ్చినవి, ముందున్న బ్రహ్మలో లేవు అని. ఇది ఒక సిద్ధాంతం. దాన్ని మనం నెగటివ్ గానే చూపగలం. సత్యం అంటే అసత్ అనేది లేకపోవడం, జ్ఞానం అంటే అజ్ఞానం అనేది లేకపోవడం, అనంతం అంటే అంతం అనేది లేకపోవడం. అంతం అనేది అంతం అనేది మనకు శాస్త్రంలో 3 రకాలుగా చూపిస్తారు. దేశతః, కాలతః, వస్తుతః
అంతత్వం అని. ఒకటి అంతం అవ్వడం అనేది మూడు రకాలుగా. ఒక ప్రదేశంలో సీమితం అంటే మర్యాదితంగా ఉన్న ఒక పదార్థం అంతవరకే దాని అంతం. అంటే ఏంటి? అంటే టేబుల్ పైన ఒక ఫోన్ ఉంటే ఈ టేబుల్ ఒక భాగంలో అది ఉండడమే దాని మర్యాద, దాని లిమిటేషన్. సో లిమిటేషన్ అనే అర్థంలో అంతని తీసుకుంటే ప్రదేశంలో స్పేస్ లో లిమిటెడ్ గా ఉండడం ఇదొకటి. టైం కాలంలో లిమిటెడ్ గా ఉండడం ఏంటి? అంటే ఒక వస్తువు 10 సంవత్సరాలు, ఒక వస్తువు 20 సంవత్సరాలు, ఒక వస్తువు 40 సంవత్సరాలు, ఒకటి 60, ఒకటి 80, ఒకటి 100, ఒకటి 1000 ఎంత ఉన్నా కూడా కొంతకాలమే ఉండడం. 1000 సంవత్సరాలు ఉన్నా కూడా కొంతకాలమే. కాబట్టి అలా కొంతకాలం ఉండడం. ఇప్పుడు కొన్ని కుక్క, పిల్లి ఇట్లాంటివి ఏవో జంతువులు అధికాధికం ఒక 10 సంవత్సరాలు బతికాయనుకోండి. మనం అధికాధికం ఒక 70, 80 సంవత్సరాలు ఉన్నాం అనుకోండి. దాని దృష్టిలో మనం చాలా సంవత్సరాలు బతికినట్టు. మన దృష్టిలో ఏదో ఒక తాబేలు, ఏనుగు ఇలాంటివి లేదా వృక్షాలు ఇలాంటివి 400 ఏళ్ళు బతికాయనుకోండి. మన దృష్టిలో అసలు నేను 100 సంవత్సరాలే బతకలేను, అవి 400 సంవత్సరాలు బతకగలుగుతున్నాయని అది చాలా గొప్ప. కానీ ప్రతిదానికి అంతం ఉంది. అది ప్రదేశంలో, కాలంలో. ఇది కాకుండా వస్తుతః అంటే తన స్వరూపం చేత కూడా అంతం ఉంది. ఎలా అంటే ఘటము అంటే కుండ, పటము అంటే బట్ట. సో ఈ పదార్థం ఈ పదార్థం కాదు. పుస్తకం మొబైల్ కాదు, మొబైల్ టీవీ కాదు, ఏదో టీవీ రిమోట్ కాదు, రిమోట్ ఏదో చైర్ కాదు. ఇట్లా కాదు కాదు అని అంటున్నాం కదా. అంటే ఏంటి? అంటే ఇది ఇంతవరకే, అది అంతవరకే అని దాన్ని లిమిట్ చేస్తాం. అది వస్తుతః అంతత్వం. ఇలాంటి మూడు విధాలైన అంతం అనేది లేనిది అనంతం. అందుకే మనం విష్ణువుని అనంతాయ నమః అని భావిస్తాం. భావించడం చాలా ముఖ్యం. దీన్ని పతంజలి మహర్షి యోగ శాస్త్రంలో భావనా యోగము అని అంటారు. భావించడం ఇది మనస్సు ధర్మం. ఇది సరిగ్గా పడితే ఇది గొప్ప జ్ఞానానికి కారణమవుతుంది అని. కాబట్టి అలా మనం విష్ణువుని భావిస్తాం. ఇక్కడ బ్రహ్మ అనేది సత్యం, జ్ఞానం, అనంతం అనంటే ఇది బ్రహ్మ లక్షణం అయిపోయింది కదా. లేదని ఎలా అంటాము? ఈ మూడు కూడా బ్రహ్మయందు ఉండేదే కదా అనంటే న సాంప్రతం, ఇది సరిపోదు. సాంప్రతం అంటే యోగ్యం, నా సాంప్రతం అంటే ఇది యోగ్యమైనది కాదు అని ఏమంటున్నారంటే, అంటే పూర్వపక్షం వాళ్ళే లోక సిద్ధ భిన్నార్థకానాం ఏక బ్రహ్మ లక్షణత్వ అప్రసిద్ధే ఇది పూర్వపక్ష. ఇది పట్టుకోవాలి బాగా. పూర్వపక్షం వాళ్ళు ఏమన్నారు, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఏ లాజిక్ చూపించారు, ఇది పట్టుకుంటే సిద్ధాంత పక్షం సులువు. ఏమన్నారంటే, ఒకటి వాళ్ళు బలంగా చెప్పింది, జగత్తుకు చెందిన ధర్మాలు బ్రహ్మలో లేని ధర్మాలు బ్రహ్మకి లక్షణం ఎలా అవుతాయి? అవి జగత్తు లక్షణాలు అవుతాయి. రెండు, మీరు అనొచ్చు సత్యం జ్ఞానం అనంతం అని బ్రహ్మకు చెందిన ధర్మాలు కొన్ని ఉన్నాయి, దానివల్ల బ్రహ్మ లక్షణం అవుతుంది అని అనొచ్చు. కానీ అది కుదరదు. ఎందుకు అంటే లోక సిద్ధ అంటే ఈ మన సమాజంలో లోకంలో సిద్ధించిన భిన్నార్థకానం అంటే వేరే వేరే అర్థాలనిచ్చే పదాలు ఏక బ్రహ్మ లక్షణత్వ, అవి ఒక బ్రహ్మకి లక్షణంగా అవ్వడము అసిద్ధే, సిద్ధించదు. అంటే ఏంటి? అంటే ఈ లోకంలో సత్యము, జ్ఞానము, అనంతము అనే పదాలు వేరే వేరే అర్థాలను ఇస్తున్నాయి. అలాంటి ఆ పదార్థాలు కలిసి ఒకే బ్రహ్మ యొక్క లక్షణంగా ఎలా అవుతాయి? అవడం కుదరదు అని పూర్వపక్షం. కాబట్టి జన్మాద్యస్యతః అని జన్మాది సృష్టి స్థితి లయలు బ్రహ్మ లక్షణం అని చెప్పడం కుదరదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది కూడా కుదరదు.
సృష్టి స్థితి లయలు ఎందుకు కుదరవు అంటే అవి బ్రహ్మలో లేవు, జగత్తులో ఉన్నాయి కాబట్టి బ్రహ్మ లక్షణం కాదు. పోనీ బ్రహ్మ యందే ఉన్న సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేవి ఆ ధర్మాలు తీసుకొని బ్రహ్మ లక్షణం చెప్పొచ్చు కదా అంటే అది ఒకే బ్రహ్మ లక్షణం అవడం కుదరదు అని రెండవది. ఇలా రెండు కారణాలు చెప్పి పూర్వపక్షం వారు బ్రహ్మ లక్షణం కుదరదు, బ్రహ్మ లక్షణం కుదరకపోతే బ్రహ్మ స్వరూపం కుదరదు, బ్రహ్మస్వరూపం కుదరకపోతే మోక్షం కుదరదు, కాబట్టి నేను బ్రహ్మసూత్రాలు చదవాల్సిన అవసరం లేదు అని పూర్వపక్షం. సిద్ధాంతస్తు, ఇప్పుడు జాగ్రత్తగా సిద్ధాంత పక్షాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు సిద్ధాంత పక్షం ఏం చెబుతుంది అంటే అస్య అంటే ఇదేంటి, సూత్రంలో ఉన్న రెండోదో మూడో పదం అస్య, దాన్ని వివరిస్తున్నారు. అస్య అంటే ఏంటి, సూత్రంలో ఉన్న అస్య అనే పదానికి అర్థం ఏంటి అంటే ప్రత్యక్షాది ఉపస్థాపితస్య జగతః, మనకు ప్రత్యక్ష ప్రమాణం చేత ప్రత్యక్ష ఆది అన్నారు. ఆది అంటే ఇత్యాది మొదలైన అంటే ఏంటి అంటే ప్రత్యక్షము మొదలైన ప్రమాణాలు. మొదలైన ప్రమాణాలు ఏవి అంటే శంకర వేదా సంప్రదాయ ప్రకారంలో ప్రత్యక్షము అంటే మనం డైరెక్ట్ గా ఇంద్రియాల ద్వారా తెలుసుకునే విషయం. అనుమానము అంటే హేతు ద్వారా తెలుసుకునేది అనుమానం. ఉపమానం పోలిక ద్వారా తెలుసుకునేది. శబ్దం వాక్యం ద్వారా తెలుసుకునేది. అర్థాపత్తి, అర్థాపత్తి అంటే ఒక చోట ఒకటి దానికి ఒక యుక్తిని జోడించి అది ఎలా కుదురుతుందో తెలుసుకోవడం అర్థాపత్తి. అర్థస్య ఆపత్తి, అర్థ ఆపద్యతే అని కూడా చెప్పొచ్చు. అనుపలబ్ధి, అనుపలబ్ధి అనేది కూడా ప్రమాణం. అంటే ఒక చోట ఒక పదార్థం ఉండడానికి యోగ్యమైన కూడా లేనప్పుడు అది అక్కడ లేదు అని తెలుసుకోవడం. అది మనం ఆయా ఇంద్రియం ద్వారానే తెలుసుకుంటాం కాబట్టి ప్రత్యక్షమని. వేరొక ప్రమాణమని వేదాంతులు ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి అని మొత్తం 6 ప్రమాణాలు అద్వైత వేదాంతంలో భాట్ట మీమాంసా శాస్త్రంలో అంగీకరిస్తారు. అందరూ అన్ని ప్రమాణాలు అంగీకరించరు. ఉదాహరణానికి ఆత్మ, ఈశ్వరుడు ఇవేవి లేవు అనే చార్వాకులు కేవలం ప్రత్యక్షాన్ని ప్రమాణంగా గ్రహిస్తారు. అంటే కంటి ద్వారా ఇంద్రియాల ద్వారా తెలిసేది మాత్రమే సత్యము అని వాళ్ళు. బౌద్ధులు, వైశేషికులు 2 ప్రమాణాలని గ్రహిస్తారు, ప్రత్యక్షం, అనుమానం. 3 ప్రమాణాలను అంటే ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అని 3 ప్రమాణాలను సాంఖ్యులు, యోగులు సాంఖ్య దర్శనంలో, యోగ దర్శనంలో గ్రహిస్తారు. 4 ప్రమాణాలు ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం అని 4 ప్రమాణాలు. 4 ప్రమాణాలను ఎవరు గ్రహిస్తారు, ఒప్పుకుంటారంటే నైయాయికులు. న్యాయశాస్త్రంలో 4 ప్రమాణాలు. 5 ప్రమాణాలు ఎవరు అంగీకరిస్తారు అంటే ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అర్థాపత్తి అనే 5 ప్రమాణాలను అయ్యా దయచేసి మీరు మ్యూట్ పెట్టుకోండి. 5 ప్రమాణాలను ప్రాభాకర మీమాంసకులు గ్రహిస్తారు. 6 ప్రమాణాలను భాట్ట మీమాంసకులు, శాంకర వేదాంతులు అంగీకరిస్తారు. ప్రత్యక్షము మొదలైన ప్రమాణాల ద్వారా ఉపస్థాపితస్య అంటే మన జ్ఞాన విషయమైన జగత్తు యొక్క అంటే మనకు ప్రత్యక్షం ద్వారానో, అనుమానం ద్వారానో, ఉపమానం, శబ్దం ఏ ఒక ప్రమాణం ద్వారా
యొక్క యొక్క ఏంటి? జన్మాది. ఆది ఏంటి? జన్మ అంటే ఉత్పత్తి. ఆది యస్య అంటే జన్మ స్థితి భంగస్య. తత్ జన్మాది. జన్మ, ఆది ఎట్సెట్రా ఏంటంటే జన్మ అంటే సృష్టి, స్థితి అంటే ఉండడం, భంగ లేదా సంహారం అంటే లయ. సృష్టి స్థితి సంహారాలు యతః అంటే యస్మాత్ అని పంచమి అర్థంలో బ్రహ్మణః భవతి. ఏ బ్రహ్మ నుంచి అయితే దేని ద్వారా కలుగుతాయో అది బ్రహ్మ. తస్య బ్రహ్మణః ఆ బ్రహ్మ యొక్క జగజ్జన్మాది కారణత్వం, ఈ సృష్టి స్థితి సంహారాలు కలుగజేసేది బ్రహ్మ అని, వీటి కారణంగా బ్రహ్మని తెలుసుకోవడం తటస్థ లక్షణం. సత్యజ్ఞానాధికం స్వరూప లక్షణం. లక్షణం రెండు రకాలు ఉంటుంది: తటస్థ లక్షణం, స్వరూప లక్షణం. ఒక దాంట్లో ఉండే ధర్మాన్ని అది స్వరూప లక్షణం. దాంట్లో లేని వేరొక చోట ఉండే ధర్మాన్ని చూపించి లక్షణాన్ని చెబితే అది తటస్థ లక్షణం. ఉదాహరణకి దూరంగా ఏదో ఒక ఇల్లును చూపించి ఒకతను, అదో అక్కడ ఆవు కనిపిస్తుంది కదా, ఆ ఆవు నిలుచున్న ఇల్లు అదే ఇల్లు, మీకు మీ అడ్రస్ వెళ్ళండి అక్కడికి అని అడ్రస్ చెప్పినప్పుడు అప్పటికి ఆ పని అంటే మనకు ఆ ఇంటి వాళ్ళతో ఏదైనా పని ఉంటే ఆ ఇల్లు ఎక్కడా అని అడిగినప్పుడు ఎవరైనా ఆవు నిలుచున్నదే అదే ఇల్లు అని అంటే అప్పటికప్పుడు మనం ఆ ఇంటికి వెళ్ళొచ్చు, మన పని పూర్తవుతుంది. కానీ ఎక్కడెక్కడ ఆవు ఉందో అక్కడక్కడ ఈ ఇల్లు ఉంటుంది అని వ్యాప్తి చెప్పడం కుదరదు. కాబట్టి దీన్ని కాదాచిత్కత్వే సతి వ్యావర్తకత్వం, తటస్థ లక్షణ స్వరూపం అని చెప్తాం. అంటే ఏదో కొద్ది కాలం వరకు డెఫినిషన్ గా ఉపయోగపడుతుంది తటస్థ లక్షణం. స్వరూపమే లక్షణంగా చెబితే అది స్వరూప లక్షణం. అది ఎప్పుడు విడిపోదు. ఇప్పుడు అగ్ని స్వరూప లక్షణం ఏంటి అంటే వేడిగా ఉండడం, అంతే. ఇంకా అదే దాని స్వరూపం. అలా స్వరూప లక్షణాన్ని కూడా చెప్పొచ్చు. ఈ సూత్రంలో తటస్థ లక్షణం చెప్పారు, స్వరూప లక్షణం చెప్పలే. అసలు ఎక్కడ మొత్తం 555 సూత్రాల్లో మీకు ఇది స్వరూప లక్షణం అని చెప్పరు, తటస్థ లక్షణం మాత్రమే చెప్పారు. ఆనందమయాధికరణం 6వ అధికరణంలో మాత్రం ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్ అని స్వరూప లక్షణానికి చెందిన ఆనందం అనే దాన్ని గ్రహించి అది బ్రహ్మ అని చెప్పడం జరిగింది. అది మంచి చాలా గొప్ప చర్చ. చెప్పి నచ లోకసిద్ధ భిన్నార్థకత్వాది ఏక బ్రహ్మ లక్షణత్వ అప్రసిద్ధిరితి సాంప్రతం. మరి మీరు అన్నారు కదా, అంతకుముందే పూర్వపక్షం వాళ్ళు అన్నారు, వేరే వేరే అర్థాన్ని ఇచ్చే సత్యం జ్ఞానం అనంతం అనే వాటిని తీసుకొచ్చి ఏకబ్రహ్మ లక్షణంగా చెప్పడం కుదరదు అన్నారు కదా. దాన్ని మరి దానికి సమాధానం మీరు చెప్పాలి కదా. అంటే హా, మీరు అన్నది తప్పు. సత్యాది పదానాం అంటే సత్యము జ్ఞానము అనంతము అనే పదాలు అఖండార్థత్వేన, ఇది మీరు గ్రహించాలి. అఖండ అర్థత్వేన మనకు వాక్యాలు రెండు రకాల అర్థాన్ని ఇస్తాయి: ఖండశః అఖండశః. అంటే విడివిడిగా విడివిడి అర్థాన్ని చెప్పడం, విడివిడిగా ఉన్నా కూడా ఒకే అర్థాన్ని చెప్పడం, దాన్ని అఖండార్థం అంటాం. ఉదాహరణం, సత్యం అంటే ఒక అర్థం, జ్ఞానం అంటే ఒక అర్థం, అనంతం అంటే ఒక అర్థం. అలా విడివిడి అర్థాలు ఉన్నా కూడా అవన్నీ కలిసి ఒకే అర్థాన్ని బోధిస్తే అది అఖండార్థ బోధకత్వం. అఖండార్థాన్ని బోధించడమే మహావాక్యం. మహావాక్యం మహావాక్యం అని వేదాంతంలో వస్తుంది. అహం బ్రహ్మాస్మి,
మహావాక్యం. తత్వమసి మహావాక్యం. అయమాత్మ బ్రహ్మ మహావాక్యం. ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యం. 4 వేదాల నుంచి ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్క మహావాక్యాన్ని గ్రహించి శంకరాచార్యులు వారు ఇవి ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్ళి మనలో ఒక గొప్ప మని మోక్షానికి తగిన వారిగా చేయగలవు అని ఒక్కొక్క వాక్యాన్ని ఎన్నుకున్నారు ఆయన. అవి మహావాక్యాలని. కొన్ని సంప్రదాయాల్లో వారు ఆక్షేపిస్తారు, అదేంటి వేదంలోని ఏదో ఒక వాక్యాన్ని తీసుకొని ఇదేదో మహావాక్యం అని మీరు చేసినంత మాత్రాన మహావాక్యాలు కావు అని. కానీ మహావాక్యాల మహత్వం తెలిసిన వాడు మాత్రం అవి ఎందుకు మహావాక్యాలు తెలుసుకొని వారు తరిస్తారు. ఇలా ఒక్కొక్క మహావాక్యం అఖండార్థ బోధకం. అఖండార్థాన్ని సత్యం జ్ఞానం అనంతం అనే 3 విడివిడి పదాలు విడివిడి అర్థాన్ని బోధించేవి కూడా ఒకే విశిష్టార్థాన్ని చెప్పగలవు, అఖండార్థాన్ని చెప్పగలవు. ఇది ప్రాతిపదికార్థమని చిత్సుఖి గ్రంథంలో చెప్పారు. అఖండార్థ ప్రాతిపదికార్థ అని. చిన్న విషయాన్ని మీరు గ్రహించండి. ఎవరైనా సంస్కృతాన్ని నేర్చుకోవడం మొదలు పెడితే సాధారణంగా రామః, రామవు, రామాః అని చదువుతారు, మొదలు పెడతారు శబ్దాలను తెలుసుకోవడం. రామః అంటే ఒక రాముడు, రామౌ ఇద్దరు రాములు, రామాః ఇద్దరి కంటే ఎక్కువ మంది రాముళ్ళు అని. మరి ఇక్కడ రామ అనేది తన స్వరూపం చేత ఒకటి ఉంది, అది రామ ప్రాతిపదికం. అది 1, 2 ఇంకా ఎక్కువ కర్త కర్మ ఇలాంటివి చెప్పడానికి మనకు ఆయా విభక్తి ప్రత్యయాల్ని జోడించినప్పుడు 21 శబ్ద రూపాలు ఏర్పడతాయి. కానీ ఇన్ని శబ్ద రూపాలు ఏర్పడ్డా రామ అనే దానికి ఒక అర్థం ఉంది, అది దాని అర్థం, అది అఖండార్థం. ఆ అఖండార్థాన్ని చెప్పడమే ఈ విడివిడి పదాల ప్రయోజనం. కాబట్టి సత్యము, జ్ఞానము, అనంతము అని విడివిడి అర్థాన్ని బోధించే పదాలు కలిసి ఒక అఖండార్థాన్ని బోధిస్తాయి. కాబట్టి ఏం తప్పు లేదు. మేము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని స్వరూప లక్షణం చెప్పినా, జన్మాద్యస్య యతః అని తటస్థ లక్షణం చెప్పినా దాంట్లో ఏ సమస్య లేదు. ఏక బ్రహ్మ పర్యవసాయితయా అంటే అవి ఒకే బ్రహ్మయందు పర్యవసిస్తున్నాయి. అంటే వాటన్నిటి పరమ ప్రయోజనం, తాత్పర్యం ఒక బ్రహ్మ. కాబట్టి లక్షణత్వ సంభవాత్ అవి బ్రహ్మకి లక్షణం అవ్వడం కుదురుతుంది. అంటే మీరు సృష్టి స్థితి సంహారాలకి కారణం బ్రహ్మ అన్నా లక్షణమే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నా కూడా బ్రహ్మ లక్షణమే. కాబట్టి బ్రహ్మకి లక్షణం లేదు, కాబట్టి స్వరూపం తెలియదు, కాబట్టి మోక్షం కలగదు అని మీరన్నది తప్పు. బ్రహ్మ లక్షణం ఉంది, బ్రహ్మ స్వరూపం తెలుసుకోవచ్చు, కాబట్టి బ్రహ్మను తెలుసుకోవడం వల్ల మోక్షాన్ని పొందవచ్చు అని సిద్ధాంతం ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ రకంగా 2వ సూత్రం మనకు బ్రహ్మ లక్షణాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఒక మాట వస్తుంది ఏంటంటే, ఈ జన్మ స్థితి సంహారాలు ప్రపంచానికి చెందినవి, జగత్తు అంటున్నాం. మరి జగత్తు అనేది మిథ్య కదా. జగత్తు మిథ్య అనేది శంకరాచార్యుల వారి పెద్ద సిద్ధాంతం. జీవో ఐవనాపరః, జగత్తు మిథ్య అని చెప్పారు. మరి మిథ్య అన్నప్పుడు ఈ మిథ్యా పదార్థం చెందిన ధర్మాలు బ్రహ్మను ఎలా తెలియజేస్తాయి అంటే, మిథ్య అంటే ఏంటి తెలియాలి.
అంటే ఇటు పూర్తిగా సత్తు అని చెప్పలేం, అటు పూర్తిగా అసత్తు అని చెప్పలేం. అది మిథ్య. చూడండి, మూడు కాలాల్లో ఉండేది సత్, మూడు కాలాల్లో ఉండేది కేవలం బ్రహ్మ. కాబట్టి సద్ బ్రహ్మ. ఓం తత్ సత్ ఏష త్రివిధ స్మృత, భగవద్గీత చివర్లో అంటారు. కాబట్టి సత్ అన్నా కూడా బ్రహ్మ. ఎందుకు అంటే మూడు కాలాలు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు జగత్తు సత్ అవుతుందా? మూడు కాలాల్లో లేదు కదా. మరి మూడు కాలాల్లో లేని జగత్తు సత్ అయితే కాదు. మరి అసత్ అందాము అంటే అసత్ ఏది అంటే కుందేటి కొమ్ము, ఆకాశ పుష్పం, గొడ్రాలు పుత్రుడు, ఇలాంటివి కదా అసత్తు. అంటే మూడు కాలాల్లో కూడా లేనిది అసత్తు. సత్ అనేది బ్రహ్మ మూడు కాలాల్లో ఉంది కాబట్టి, మూడు కాలాల్లో లేనిది ఏదైనా అసత్తు. ఇప్పుడు మనకు తెలిసే ఏంటి అంటే జగత్తుని మనం అసత్ అని అనలేము. ఎందుకు? ఏదో కాలంలో జ్ఞానం కలుగుతుంది కాబట్టి. ఏదో ఒక కాలంలో జ్ఞానం కలుగుతున్నప్పుడు బ్రహ్మని అసత్ అనలేము. కానీ మూడు కాలంలో ఉండదు కాబట్టి మూడు కాలాల్లో లేని జగత్తుని సత్తు అనలేము. మరి సత్తు అనలేము, అసత్తు అనలేము, మరి జగత్తుని ఏమనాలి అంటే మిథ్యా అని శంకరాచార్యులు వారు చెప్పారు. ఇదే విషయం మీకు సదసద్భ్యాం అనిర్వచనీయం మిథ్యా అని గాని, లేదు ప్రతిపన్న ఉపాధౌ త్రైకాలిక నిషేధ ప్రతియోగిత్వం మిథ్యాత్వం అని గాని, జ్ఞాన నివర్త్యత్వం మిథ్యాత్వం అని గాని, సద్వివిక్తత్వం మిథ్యాత్వం అని గాని, స్వాశ్రత్వేనాభిమత యావన్నిష్ట అత్యంత ప్రతియోగిత్వం మిథ్యాత్వం అని గాని, ఇవి పైన పైన శాస్త్ర 405 సంవత్సరాల చరిత్రలో వేదాంతులు బాగా చర్చించి బాగా జాగ్రత్తగా మనకిచ్చిన లక్షణాలు. అలా మిథ్యా అనే దాన్ని నిరూపించారు, నిర్ధారించారు. ప్రశ్న ఏమవుతుందంటే మరి జగత్తంతా మిథ్య అయినప్పుడు జగత్తులో ఉన్న శాస్త్రము, జగత్తులో ఉన్న శిష్యుడు, ఆచార్యుడు, వీటి ద్వారా అనంతా మనం మోక్షాన్ని పొందడం ఇవి ఎలా కుదురుతాయి? ఇది మిథ్య అయినప్పుడు దీని ద్వారా ఇవన్నీ ఎలా సంభవిస్తాయి అంటే శంకరాచార్యులు వారు ఉపనిషత్ భాష్యంలో మన బ్రహ్మసూత్ర 13వ అధ్యాయ, భగవద్గీత 13వ అధ్యాయం భాష్యంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మిథ్యా పదార్థం కూడా ఏదో ఒక ప్రభావాన్ని కలుగజేస్తుంది. రజ్జు సర్పం అంటే తాడుని పాముగా భావించడం. తాడు అనేది పరమ సత్యం. దాన్ని ఎవరైనా పాముగా భావించినప్పుడు, పాముగా గ్రహించినప్పుడు, పాము అనే భయంతో వాళ్ళ హృదయ స్పందన, హార్ట్ బీట్ పెరగడం, చెమట పట్టడం, కళ్ళు పెద్దవవడం, శరీరంలో వణుకు ఏర్పడడం, ఇవన్నీ కలుగుతాయి. ఇవన్నీ నిజమైన పామును చూసినప్పుడు కదా కలగాల్సింది. మరి పాము కాదు కదా అక్కడ ఉన్న తాడు కదా అంటే అతనికి తెలియదు. కాబట్టి ఆ క్షణంలో తన తాను తెలుసుకుంటున్నదే సత్యము అన్న భ్రమలో ఉండడం వల్ల, ఆ భ్రమ వల్ల కలిగే అన్ని అర్థాలు అంటే ఎలా అంటే ఎవరో ఒకరు ఇది తాడే అని చెప్పాలి, చూపించాలి. ఒక్కోసారి చెప్పినంత మాత్రాన కుదరదు, చూపించాలి. అలాగే ఇదంతా బ్రహ్మ మాత్రమే, జగత్ అనేది విడిగా లేదు అని ఎవరో ఒకరు ఆచార్య రూపంలో చూపించాలి. ఆచార్యాదేవ ప్రాపిత విద్య సాధిష్ఠా భవతి. సో ఆచార్యుడి ద్వారా పొందిన జ్ఞానం చాలా చాలా పట్టుగలిగిందిగా ఉంటుంది. అలా ఎవరో ఒకరు మనకు తెలియజేయాలి. అలా తెలియజేయడానికి ఆచార్యులు
శాస్త్రము అనేది ఒక ఉపాయం. దీన్ని 10 ఉపనిషత్తులు కాకుండా ఇతర ఉపనిషత్తుల్లో మరొక రూపంలో ఏం చెప్తారంటే, ఒక గదిలో చీకటి ఉన్నప్పుడు అక్కడ మనకు లైట్ స్విచ్ ఎక్కడ ఉంది కూడా తెలియనప్పుడు, కనపడనప్పుడు మనం మొబైల్ లైట్ ఆన్ చేసుకొని వెళ్తాం. వెళ్ళి స్విచ్ కనపడిన తర్వాత స్విచ్ ఆన్ చేసుకొని మన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాం, టార్చ్ లైట్ ఆఫ్ చేసుకుంటాం. అంటే ఏంటి? అంటే ఒక దానికి ప్రయోజనం కొంతవరకు. మనకు ఆ వస్తువు ఆ గదిలో దొరికిన తర్వాత బయటికి వచ్చేప్పుడు ఆ లైట్ స్విచ్ కూడా ఆఫ్ చేస్తాం. ఇలా కొంతకాలం కొంత ప్రయోజనాన్ని నెరవేర్చే ఉంటాయి. అదే శాస్త్రము, ఆచార్యుడు, శిష్యుడు. నిజానికి ఈ భేదం లేదు. బ్రహ్మని తాను అనుభవించే సమయంలో తాను మగ స్త్రీ, మగ ఆడ అని గాని, దరిద్రుడు ధనవంతుడని గాని, జ్ఞాని అజ్ఞాని అని గాని, గురువు శిష్యుడు అని గాని ఉండదు. ఈ విషయాన్ని మనకు రమణ మహర్షి తెలియజేశారు. టువర్డ్స్ డిసైపుల్షిప్ అనే చోట జిడ్డు కృష్ణమూర్తి ఆయన చూపించారు, గౌతమ బుద్ధుడు చూపించారు. కాబట్టి ద్వితీయం, ద్వైతం అనేది జగత్తు అని, అది ఏదీ లేని ఒకే ఒక్క సత్యం కాబట్టి బ్రహ్మ అద్వితీయం, అద్వైతం అని వేదాంత సంప్రదాయం. బ్రహ్మ అద్వితీయం అంటే బ్రహ్మ మాత్రమే. ఇది ఒక విశిష్టమైన స్థితిని చూపించడానికి. అలా మనకు కొంతకాలం మన అజ్ఞానాన్ని తొలగించడానికి శాస్త్రం అవసరం, గురువు అవసరం. ఈ విషయం మీకు బ్రహ్మసూత్ర భాష్యంలో ముందు ముందు వస్తుంది. ఏంటంటే, శాస్త్రాలు, ప్రమాణాలు ఇవన్నీ కూడా జగత్తుకి చెందినవే కాబట్టి, సృష్టిలో భాగమైనవి కాబట్టి, నశించేవి కాబట్టి, ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేనివి కాబట్టి ఇవి మిథ్య. కానీ అజ్ఞానంలో ఉన్నవాడికి ఇవి మార్గాన్ని తెలియజేస్తాయని. ఇదే విషయం వాక్యపదీయంలో భర్తృహరి అసత్యే వర్తమని స్థిత్వా తతసత్యం సమీహతే అని చెప్పారు. అంటే అసత్యమైన మార్గంలో ఉండి సత్యాన్ని అన్వేషించడమే జరుగుతుంది. ఇదే సత్యం అయి ఉంటే ఇంకా అన్వేషించడం ఎందుకు? ఇదే నిజమైతే శాస్త్రం వేరొక దాన్ని ఎందుకు చూపిస్తుంది? శాస్త్రం ఇంకొక దాన్ని మనకు చూపించడం మనకు ఒక దృష్టిని చేయడానికి. ఆ దృష్టి కలిగినప్పుడు వారికి మోక్షం. అలాంటి ఒక దృష్టి, అనుభూతి మన యందు కలగాలని ఇదొక ముళ్ళును ముళ్ళుతో తీయడం లాంటి మార్గంలో ఈ శాస్త్రాలు, ఆచార్యాలు అనే భేదం పరమ సత్యంలో, పారమార్థిక రూపంలో ఈ భేదాలు ఉండవు. అదే బ్రహ్మ. అంటే గాఢ నిద్రలో ఈ భేదాలేవీ లేని ఒకే ఒక రూపంలో తాను ఉంటాడు. అలాగే సమాధి అవస్థలో తానుగా మాత్రమే ఉంటాడు. అలా ఉండడమే సత్యము. అది ఎప్పటికీ ఉంటే మోక్షం. తాత్కాలికంగా ఉంటే ఏదో సమాధి స్థితి అన్నో ఇంకేదో పేరు పెట్టుకుంటాం. అది ఎప్పటికీ తొలగిపోకుండా శాశ్వతంగా ఉంటే ఆ స్థితిని ముక్తి, మోక్షం, కైవల్యం అని అంటాము. కాబట్టి ఇది కొంచెం మనం గ్రహించాలి. ఇలా మనం ఈ రోజుకి రెండో సూత్రం చూసుకున్నాం. మీరు మరి ఇన్ని సూత్రాలు ఎలా అవుతాయనే సంశయాన్ని పెట్టుకోకూడదు. కొద్దిగా మొదట్లో మీకు శాస్త్రానికి సంబంధించిన కొన్ని విషయాలు పట్టుబడాలి అనే ఉద్దేశంతో కొంత
మాటి మాటికి చెప్పడం, నెమ్మదిగా చెప్పడం జరుగుతుంది. తర్వాత కొద్ది కొద్దిగా మీకు ఆ సంస్కారం ఏర్పడి మీరు కంఫర్టబుల్ అయిన తర్వాత మనం కొద్దిగా వేగాన్ని పెంచుకోవచ్చు. సో సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఉత్తమం. అయిపోయింది ఎవరైనా సార్. ఆ, ఉత్తమం, ఉత్తమం. ఎవరైనా ఏమైనా తెలుసుకోవాలని ఆ, గురుగారు ఒక చిన్న అడగండి. ఈ చిత్తం అంటే ఏంటి? ఆ, ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఉమ్, అంతఃకరణం ఒకటి. ఇది వేదాంత పరిభాషలో ఏకవేపి వృత్తిభేదేన చతుష్టత్వం అని చెప్తారు. అంటే లోపిస్తున్నవి నాలుగు, కానీ ఒకటే నాలుగు రకాలుగా పనిచేస్తుందని. చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారం. దాంట్లో మీరు ఒక్కసారి గమనించండి. ఉమ్, సంకల్ప వికల్పాలు కలిగించేది మనస్సు, నిశ్చయాన్ని కలిగించేది బుద్ధి, నేను అని రకరకాల క్రియలకు కారణమైంది అహంకారం, జ్ఞానము అని అంటే ఇవన్నీ తెలుసుకుంటున్నాం మనము, వాటిని నిశ్చయిస్తుంది బుద్ధి అయినా కూడా ఆ తెలుసుకోవడం అనేది చిత్వము, చిత్తని. దీన్ని అభినవ్ గుప్తాచార్యులు వారు ప్రత్యభిజ్ఞా సంప్రదాయంలో ఒక చోట వివరిస్తూ ఏమంటారంటే, చిదేవ చేతన పదాద అవరూఢ చిత్ చిత్తం భవతి అన్నారు. ఇది మీకు ప్రత్యభిజ్ఞా హృదయంలో కూడా క్షేమేంద్రులు చూపిస్తారు. ఏమంటే చిత్ అంటే చైతన్యం, దానితో కొద్దిగా ప్రేరేపించబడింది చిత్తం. చిత్ త అది యోగ సూత్రం కూడా సమర్థిస్తుంది. దీన్ని ప్రతి సంవేదం అంటారు శాస్త్రంలో. అంటే చైతన్యము, జడమైన ప్రకృతి, ఈ రెండిటికి సంబంధం ఉన్నప్పుడు ఈ చైతన్యం చేత కొంతకాలం ప్రేరేపించబడి ఆయా జ్ఞానానికి కారణమైన ప్రకృతి తత్వాన్ని, చిత్ అనే దాని చేత ప్రేరేపించబడిన దాన్ని చిత్తం అన్నారు. అది జడమే, కానీ కొద్ది కాలం చిత్తుగా చైతన్యంగా కనిపిస్తుంది. ఇది సాంఖ్యకారికల్లో చెప్తారు వాళ్ళు. yes. హా, కొన్ని చోట్ల కొన్ని చోట్ల మనసు, బుద్ధి, అహంకారం కలిసి చిత్తం. కాదు కాదు, మీకు విజ్ఞాన భిక్షువు వార్తికం రాస్తున్నప్పుడు యోగ శాస్త్రం పైన వ్యాఖ్యానం చేస్తూ ఆయన స్పష్టంగా చెప్పారంటే, చిత్తము మనః ఇది పర్యాయ. యోగశాస్త్రంలో కూడా చిత్తము మనస్సు ఒకటనుకున్నా పర్వాలేదు, కొంత భేదంతో బుద్ధి, అహంకారము, చిత్తము మూడింటిని ఒప్పుకోవచ్చు. అయితే దీన్ని కొంతమంది ఇవన్నీ కలిపి ఒకటే అని అంటే తప్పేం లేదు. ఎందుకంటే వేదాంతంలో కూడా అంతఃకరణం ఒకటే, దాని ఆపరేషన్ వేరు వేరు అని చెప్పారు కదా, అలా వేరు వేరు అని చెప్పుకోవచ్చు. గురుగారు యుక్తి అలా ఉపపత్తి ఏదైనా టెక్నికల్ డిఫరెన్స్ ఏమైనా ఉందండి? ఆ, అంటే ధాతువులు వేరు, అర్థం రెండిటికి ఒకటే. ఉపపద్యతే నవా అని అన్నప్పుడు ఉపపత్తి ఉపపత్తిని ప్రయోగిస్తారు. యుజ్యతే నవా అన్నప్పుడు యుక్తి అని చెప్తారు, అంతే. నిజానికి రెండు కూడా లాజికల్ రీజనింగ్. ధన్యవాదాలు. బ్రహ్మసూత్రంలో మీకు సాధారణంగా సర్వధర్మోపపత్తేశ్చ అనుపపత్తేస్తున శారీరః అనే సూత్రాల్లో ఉపపత్తి అనుపపత్తి అన్నట్టుగానే చూపిస్తారు. యుక్తి అనేది తక్కువ. కానీ మనోహర్ బాబు యుక్తి గారు, యుక్తి అనే పదం లేదని కాదు, బ్రహ్మసూత్రాల్లో యుక్తే శబ్దాంతరాచ్య అనే చోట యుక్తిని కూడా వాడారు. కాబట్టి సాధారణంగా ఇవి పర్యాయ పదాలుగానే ఉంటాయి. మనోహర్ బాబు గారు, సార్ సార్ నేను నమస్తే అడగను. సార్. సార్ చెప్పండి. ఒక డౌట్ ఉంది సార్. ఆ, సార్, పరినిష్ఠితము అనేది మోస్ట్ హ్మ్, అది మొదటి నుంచి ఉంది. హ్మ్, దాంట్లో పదార్థం అనేది అంటే మ్యాటర్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంది అన్నారు. అవును.
అంటే పరినిష్ఠితము పదార్థము అంటే రెండు ఉన్నట్లు అయితే అది అద్వైత సిద్ధాంతానికి వ్యతిరేకమవుతుంది సార్. దీన్ని ఎట్లా సమన్వయం చేసుకోవాలి?